నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి సార్. సో మనం చూసాం, ఇటీవల రాఫెల్ యొక్క అంశం పెద్ద ఎత్తున కొంత రాజకీయ దుమారాన్ని లేపింది. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్, మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఓవరాల్గా? అంటే బడ్జెట్ పెట్టారు, ఎన్నికల బడ్జెట్, అది ఓట్ ఆన్ అకౌంట్. ఇది దాదాపు పార్లమెంట్ ముగిసిపోయినట్టే. అవును సార్. రాజ్యసభ కూడా ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. లోక్సభ చివరి సమావేశాలు ఈరోజు జరిగాయి. ఇంకా ఎన్నికలకు వెళ్ళటం తప్ప ఇంకా పార్లమెంటు సమావేశాలు ఇంకా జరగవు బహుశా. అయితే ఈ సమయంలో మీరు అన్నట్టుగా రఫేల్ సమస్య, రఫేల్ కుంభకోణం, రఫేల్ మీద ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న విభేదాలు ఇవి బాగా ప్రజ్వరిల్లిన మాట నిజం. ఒకప్పుడు రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్, అప్పుడు దాన్ని మొత్తం తక్కువ, ఇది చాలా ఎక్కువ. అవును సార్. ఆ పద్ధతిలోనే ఇది కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆసక్తికరంగా అప్పుడు ఏ హిందూ పత్రిక అయితే బయటపెట్టిందో ఇప్పుడు కూడా అదే హిందూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా అప్పుడు నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు అవన్నీ బయటపెట్టారు. అంటే ఇప్పటివరకు అక్కడ హెలికాప్టర్ల సంఖ్య ఒక తగ్గింది, వాళ్ళు సరఫరా చేసే సమయం పెరిగింది, రేటు పెరిగింది, హెచ్ఏఎల్ బదులు రిలయన్స్ అంబానీ, అనిల్ అంబానీ కంపెనీకి ఇది వెళ్ళింది. ఇలాంటి చాలా ఫిర్యాదులు ప్రభుత్వం మీద ఉన్నాయి. వీటన్నిటిలో మోడీ ఆధ్వర్యంలో ప్రధాని కార్యాలయం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది అన్నది ప్రధానమైన ఆరోపణ. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకొని దాన్ని అనిల్ అంబానీ వైపు మరల్చారు. 50% తప్పకుండా ఆఫ్సెట్ ప్రాఫిట్స్ అని అవి దేశంలో ఇవ్వాలని వాళ్ళను ఒప్పించారని దీన్ని ప్రభుత్వం కాదంటూ వచ్చింది. కానీ హిందూకు దొరికిన సమాచారం వాళ్ళు పెట్టిన ప్రకారం రక్షణ శాఖ కూడా దాని మీద అభ్యంతరం పెట్టింది. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ కూడా ఇష్టపడలేదు దీన్ని అని. ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు బయటపెట్టిన ప్రకారం అయితే అప్పుడు నిపుణుల కమిటీ రేటు బాగా పెరిగిపోతుంది, ఇది మనకు గిట్టుబాటు కాదని కూడా వాళ్ళు అభ్యంతరం పెట్టారని. అంటే ఇన్ని విషయాలు బయటకు వస్తున్నా కానీ ప్రభుత్వము బండగా మొండిగా సమర్థించుకోవడం తప్ప పారదర్శకంగా ఒక దర్యాప్తుకు వాళ్ళు సిద్ధపడలేదు. జేపీసీ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమంటే దానికి వాళ్ళు అంగీకరించలేదు. ఎంతసేపటికి రక్షణ మంత్రి దేశ రక్షణ కాకుండా ప్రధాని రక్షణ మంత్రి లాగా ఆమె ఎదురుదాడి చేయడానికే ఇప్పటివరకు కూడా సమయం అంతా వెచ్చించారు. ఆ విధంగానే ఇప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇందులో ఇంకో మలుపు ఏంటంటే, అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఎవరైతే ఈ చర్చల్లో పాలు పంచుకున్నారో ఆయనే ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నారు. కాబట్టి ఆయన దీని విషయంలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం మనం. అంటే ఎవరి పాత్ర ఉందో వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? కాబట్టి ఆయన ఇచ్చే నివేదిక చెల్లదు అనే ఒక అభిప్రాయం కూడా, ఆరోపణ కూడా ప్రతిపక్షం చేసింది. దాని మీద కూడా ఏం స్పందన లేదు. అందుకని చివరికి ఈరోజు ఏదో మొక్కుబడిగా ఒక నివేదిక పెట్టారు. ఆ నివేదికలో రఫేల్లో ఎలాంటి నష్టం జరగలేదు, ధర పెరగలేదని నివేదిక చెప్తుంది. కానీ ధర ఎంత అనే విషయం వాళ్ళు చెప్పలేదు. అది చాలా ఆశ్చర్యకరమైంది. అంటే ఇది 10 రూపాయలు, అది 5 రూపాయలు, ఇది 3 రూపాయలు, అంటే 10 రూపాయలు. అంటే ప్రభుత్వం ఒక వాదన చేస్తుంది సార్. అంటే ధరలకు సంబంధించి ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని రహస్యంగా ఉంచాలని ఒక వాదన తెరపై. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అనేది రహస్యం అవుతుంది, కానీ ధర ఎట్లా పరిజ్ఞానం అవుతుందండి? నేను ₹1,000 కోట్లకు కొన్నాను అంటే కూడా అది ఏం కొన్నారో మీరేం చెప్పడం లేదు కదా, రేటు మీరు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రేటు చెప్పకుండా ఇచ్చిన నివేదికకు ఏం విలువ లేకుండా పోయింది. ఏదేమైనా ప్రభుత్వం దీన్ని ముగించదలుచుకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తాజాగా ఇంకో ఆరోపణ చేశారు. మోడీ ఈ విషయాన్ని అనిల్ అంబానీ కంపెనీకి చేరవేయడం ద్వారా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అధికార రహస్యాల చట్టం నిబంధనలు కూడా ఉల్లంఘించారు. ఎలా ఆయన చెప్తారు? అనిల్ అంబానీకి ఎలా తెలిసింది? అనిల్ అంబానీకి తెలిసింది అనే విషయం ఒక వైమానిక సంస్థ మేనేజర్ పంపిన ఈమెయిల్ ద్వారా బయటకు వచ్చింది. ఆయనకు తెలుసు అని. ఎందుకంటే అనిల్ అంబానీ చెప్పారు, మేము ఇలా రక్షణ ఏదో మాట్లాడబోతున్నాం, ఫ్రాన్స్కు పోతున్నాం అని. అప్పటికి మోడీకి తప్ప రక్షణ మంత్రి పారికర్ కూడా తెలియదు, ఎవరికి తెలియని విషయం అనిల్ అంబానీకి ఎలా తెలిసింది? కాబట్టి ఇక్కడ రహస్యాలు బయటకు చేరవేశారని. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఇచ్చే వివరణ ఏమంటే, అనిల్ అంబానీ చెప్పింది ఈ ఒప్పందం గురించి కాదు, వేరే హెలికాప్టర్లు, సివిల్ హెలికాప్టర్ల గురించి. అంటే దాల్మే కూర్చు కాలహాయి అన్నట్టుగా ఇవన్నీ చూసినప్పుడు అక్కడ తప్పనిసరిగా చాలా అనుమానాస్పద పరిస్థితులు, ఆరోపణలకు ఆస్కారం ఉంది. అందులో దేశ రక్షణకు వేల కోట్ల రూపాయల ఖజానా మొత్తానికి, మూడోది హెచ్ఐ లాంటి కంపెనీల భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి
దీని మీద తప్పనిసరిగా ఒక సమగ్ర దర్యాప్తు అవసరం ఉంటుంది. మోడీ వెనక్కిపోయినా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అదొక ప్రధాన చర్చనీయాంశం అవుతుందని మనం చెప్పొచ్చు. దాన్ని అయితే చర్చ రాకుండా ఆయన ఆపగలిగిన పరిస్థితి లేదు. రైట్ సార్. సార్, ఈ సమావేశాల అనంతరం అంటే దాదాపు మరో నెల రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎన్నికలకు సంబంధించి. సో అధికార విపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం కనుక చూసుకుంటే ధర్మ పోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు అక్కడ ఆందోళన చేయడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడడం చూస్తూ ఉంటే కనుక దీన్ని ఓవరాల్గా ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తుంది, తన మీద వచ్చే ఆరోపణలు ఏవి స్వీకరించడం లేదు. ఇప్పుడు రఫేల్ గురించి దర్యాప్తు కాదు, కనీసం జేపీసీ వేయమంటే కూడా వాళ్ళు సిద్ధపడలేదు. కానీ అదే మీరు రాబర్ట్ వాద్రా మీద లేకపోతే ఇంకొకరి మీద ముఖ్యమంత్రులు వాళ్ళ మీద మీరు ఈడీలను పంపుతున్నారు, సిబిఐని ప్రయోగిస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ద్వంద్వనీతి అమలు జరుగుతుందనే ఒక మాట ఒకటి తెలుస్తుంది మనకి. ఇక రెండవది, మోడీ ప్రభుత్వము మోడీ గ్రాఫ్ పడిపోతుందంటే లేదు మాకు బాగుందన్నారు. మీ మత రాజకీయాలు ప్రజలు ఆమోదించడం లేదు, లౌకిక విధానానికి వెళ్ళాలి అని చెప్తే కూడా వాళ్ళు వినకుండా 2 బిల్లులు తీసుకొచ్చారు. ఒకటి పౌరసత్వ బిల్లు, రెండోది ట్రిపుల్ తలాక్ బిల్లు. ఇప్పుడు ఏమైంది, ఆ బిల్లులు ఇప్పుడు ల్యాప్స్ అయిపోతున్నాయి, ఆ బిల్లుల కాలం చెల్లిపోతుంది. ఎందుకనంటే రాజ్యసభలో వాటిని ప్రవేశపెట్టలేదు ప్రభుత్వం, పెడితే వాటికి ఎలాగో ఓడిపోతాయనే భయంతో. ఇందులో 2 కూడా మతపరమైనవి. అంటే పౌరసత్వ చట్టం 2019లోనేమో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళలో హిందూయేతరులకు మటుకు మేము పౌరసత్వం ఇవ్వము, హిందువులకు మటుకు మేము పౌరసత్వం ఇస్తాము అక్రమంగా చొరబడిన వాళ్ళలో అని ఒక తేడా. భారత పౌరసత్వము కులము, మతము, ప్రాంతము, లింగము ఇలాంటి విషయాల్లో తేడా చూపకూడదు అన్నది రాజ్యాంగం చెప్తుంది. మరి అలాంటప్పుడు విదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులలో కానివ్వండి, లేదా ఏదో వాళ్ళు భయంతోనే వచ్చి ఉంటారు, వాళ్ళల్లో మేము ముస్లింలకు ఇవ్వము, క్రైస్తవులకు ఇవ్వము, హిందువులకు మటుకు జైనులకు మటుకు ఇస్తామన్న దానికి ఆధారమేం లేదు. ఈ బిల్లు మీద ఈశాన్య భారతంలో 7 ప్రభుత్వాలు కూడా ఆఖరకు బీజేపీతో ఉండేటటువంటి ఆయన సంబంధించిన ప్రభుత్వాలు కూడా తిరుగుబాటు చేస్తూ సంగ్మా ముఖ్యమంత్రి మాఘ్యాలయ ఆయన కూడా తిరుగుబాటు చేశారు. ఈశాన్య భారతం అంతా రగిలిపోయింది. అస్సాంలో కూడా ఏజీపీ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం ఆ బిల్లు రాజ్యసభలో పెట్టకుండా దాన్ని మురిగిపోనిచ్చింది. అంటే ఒక అడుగు వెనక్కి వేసింది. ఈ బిల్లు చాలా గొప్పది, దేశభక్తితో కూడింది అన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేశారంటే అక్కడ చెల్లదు అని. ఇంకా రెండవది ట్రిపుల్ తలాక్. ముస్లిం మహిళలకు న్యాయం జరగాలి, 3 సార్లు తలాక్ అని వదిలేసే పద్ధతి ఉండకూడదు, అందరం కూడా ఒప్పుకుంటాం. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, దాన్ని అమలు జరపడానికి బిల్లు ఏం అక్కర్లేదు. కానీ మేమేదో ముస్లింల విషయంలో గొప్పగా చేసామనిపించుకోవడం కోసం సమగ్ర చర్చ లేకుండా ఒక బిల్లు తెచ్చారు. ఈ బిల్లు వల్ల తలాక్ రావడంతో పాటు ఆ భార్యలను అంటే ఆ మహిళలకు అన్యాయం జరిగే అంశాలు అవకాశం కూడా ఉంది. అందుకని దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపి సమగ్ర చర్చ జరగాలి అంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మొండిగా తీసుకురావడమే కాదు, దేశంలో అది పెద్ద చర్చనీయాంశం చేశారు. అంటే వీళ్ళు చూసారా తలాక్ విషయంలో వేరే మాట్లాడతారు, రామ మందిరం విషయంలో వేరే మాట్లాడతారని. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. ఎందుకు ప్రవేశపెట్టలేదు? మరి మీరు ఇంతగా పొగిడి ఇంతగా తెచ్చిన బిల్లును అంటే ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. రాజకీయంగా వచ్చిన ఈ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు వెనక్కి వేస్తుంది అనేది అర్థమైంది. వాళ్ళు ప్రవేశపెట్టిన రాహుల్ నివేదికను రఫేల్ నివేదికను కాగ్ నివేదికను ప్రతిపక్షాలు ఆమోదించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి పార్లమెంట్ అనేది చివరకు వచ్చేసరికి ఒక విధంగా సమాధానం లేకుండా దాటవేత వైఖరిలో ఒక సంఘర్షణ మీరు అన్నట్టుగా సంఘర్షణాత్మకంగా ముగుస్తుంది అని మనం చెప్పాల్సి వస్తుంది. ఇది గత 4 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలన, యూపీఏ, ఎన్డీఏ, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు వీటన్నిటి మధ్యలో నడిచిన ఒక సంకుల సమరం, ఒక రాజకీయ పోరాటానికి ఇది ఒక పరాకాష్ట అని మనం చెప్పొచ్చు. ఇంకా చివరి తీర్పు ఇవ్వాల్సింది ఎటు ఓటర్లే కాబట్టి భవిష్యత్తు బాల్ అనేది ఇప్పుడు ఓటర్ల కోర్టులోకి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల్లో ఆ నోటిఫికేషన్ కూడా రావాల్సి వస్తుంది. ఆ తర్వాత మిగిలిన రాజకీయ కార్యకలాపాలు అలా స్తంభించి ఎన్నికల ప్రచారమే ప్రధానమవుతుంది. బట్ బీజేపీ అంతా బాగాలేదు, మనం జాగ్రత్త పడాలి, కొన్ని విషయాల్లో వెనక్కు తగ్గాలని గుర్తించడం ఇక్కడ కీలకమైన అంశం. సార్, రాహుల్ గాంధీ యొక్క పనితీరును ఎట్లా చూడాలి సార్? అంటే సోనియా గాంధీ గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ బాధ్యతలు అంటే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ చాలా పరిపక్వత చెందిన నాయకుడిగా కనిపిస్తున్నాడనే
భావనతో ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇటీవల 3-4 రాష్ట్రాలు కూడా గెలుచుకోవడం. సో వీటన్నింటిని బేస్ చేసుకుంటే 2019 ఎన్నికలు అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన వ్యూహ చిత్రత ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సార్? అంటే తల్లికి ఎప్పుడు కొడుకు ముద్దుగానే కనపడతాడు, అందులో ఏ సందేహం లేదు. కానీ రాహుల్ గాంధీ ముద్దుగానే కాకుండా అంతకుముందు మొద్దులాగా ఉన్నాడని అందరూ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన కొంచెం చురుకుదనంగా ఉన్నారు, మోడీకి చక్కగా జవాబులు చెప్తున్నారు, చర్చలను పదునెక్కిస్తున్నారనే మాట ఒకటి దేశంలో వస్తున్నది నిజమే. అలాగే 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు వాళ్ళు గెలుచుకోవడం వల్ల పెద్ద రాష్ట్రాలు కదా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చిన్నదైన. అందుకని రాహుల్ గాంధీ గెలవలేడు, ఈయన ఓటమికి ప్రతిరూపం అన్న మాట ఇప్పుడు లేదు. రాహుల్ గాంధీ కూడా ఎన్నికల్లో గెలవగలడు అనే ఒక అంశం అయితే వచ్చింది. ఆ తర్వాత ప్రియాంక గాంధీని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు వచ్చారు, ఇంకా అయిపోయింది, దేశం మారిపోయిందని చెప్పడం మటుకు అతిశయోక్తి. రాహుల్ గాంధీ నాయకత్వంలో కొంత విషయాలు తెలుసుకుంటున్నారు, ఆచితూచి అడుగేస్తున్నారు, అంతవరకు నిజమే. కానీ ఇక అయిపోయింది, కాంగ్రెస్కు పునరాగమనం పునర్వైభవం వచ్చేసింది రాహుల్ నాయకత్వంలో అని చెప్పిన లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ తప్ప ఈ దేశానికి వేరే మార్గం లేదని చెప్పినా అది అతిశయోక్తి. అంత ఏమి రాలేదు. రెండవది రాహుల్ హడావుడి చేస్తున్నారు, తిరుగుతున్నారు. దాని నిర్దిష్ట ఫలితం ఎంత ఉంటుంది ఎన్నికల్లో అన్నది మనం చూడాల్సి ఉంటుంది. మూడవది నిన్ను వీడని నీడని అన్నట్టుగా ఈ స్కాములు అయితే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అగ్రనాయకులను వెన్నాడుతున్నాయి కదా. చిదంబరం దగ్గర నుంచి రాహుల్ గాంధీ వాళ్ళ మీద ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు కానీ, ఇప్పుడు రాబర్ట్ వాద్రా మీద నడుస్తున్నటువంటి ఈడీ కేసు కానీ, ఇవన్నీ అలాగే ఉన్నాయి. మోడీ ప్రభుత్వము తనకు సంబంధించి రాఫేల్ లాంటివేమో దాటేస్తూ ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంది, ఆ మాట నిజమే కావచ్చు. కానీ వీళ్ళ మీద ఉన్న మాట నిజమే కదా. అసలు ప్రియాంక గాంధీ అయితే మొదటిసారి ఏఐసిసిలో బాధ్యతలు తీసుకునే ముందు వాద్రాను ఈడీ దగ్గర దింపి నేను నా భర్తకు సంఘీభావంగా ఉంటానని చెప్తారు. ఏం సంకేతం ఇస్తున్నారు? అందుకని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఉంది. చంద్రబాబు నాయుడు అంత హడావుడి చేసి ఆయన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవట్లేదు. ఎక్కడ చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు, యూపీలో పెట్టుకోవడం లేదు. కాబట్టి వాళ్లకున్న కొద్ది రాష్ట్రాలు, కొద్ది స్థానాలు తప్ప రాహుల్ గాంధీ ఏదో రాజకీయంగా దేశమంతటిని తలకిందులు చేసే పరిస్థితి అయితే ఉండదు. ప్రియాంక గాంధీ రాగానే అంతా మారిపోతుంది అన్నది కూడా, అది కూడా వాగాడంబరమే. నందమూరి సుహాసిని వస్తే ఎన్నికలన్నీ మారిపోతాయని చెప్పడం ఎటువంటిదో, ఆమె తర్వాత ఎలా ఓడిపోయారో చూసాం మనం. ప్రియాంక గాంధీ వస్తే వాళ్ళ వారసురాలు కాబట్టి అంత మారిపోతుంది అనడం కూడా అటువంటి వ్యవహారమే. అదేం జరగదు. కాకపోతే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడంలో ఇంకో ప్రముఖమైన మనిషి సెలబ్రిటీ లాగా ఉండొచ్చు, సెలబ్రిటీ స్టేటస్ కొంత ఆకర్షణ ఉండొచ్చేమో. కానీ విషయపరంగా, విధానపరంగా, ప్రజల పరంగా వీటి వల్ల వచ్చే మార్పులు ఏమి లేవు. రాహుల్, ప్రియాంక అంత క్వాలిటేటివ్ డిఫరెన్స్, గుణాత్మకమైన తేడా తెచ్చిందేం లేదు. అది కాంగ్రెస్ చేసే చర్చ మీద, విధానాలు మార్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటికైతే అదేమీ జరుగుతున్న పరిస్థితి లేదు. వెల్కమ్ బ్యాక్. ఇక రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొంత రాజకీయాలన్నీ హాట్గా కనిపిస్తున్నాయి సార్. పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితులు, ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి ఇటు వైఎస్ఆర్సీపీలో చేరడం కావచ్చు, ధర్మ పోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం, సో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నారని చెప్పడం. సో వీటన్నిటి తీసుకుంటే ఓవరాల్గా సో ఎన్నికల వేళ తాజాగా కేబినెట్ భేటీ అయింది సార్. ఇవాళ భేటీలో ప్రధానంగా అన్నదాత సుఖీభావ పథకానికి శ్రీకారం చుట్టారు సార్. 10,000 అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 కలిపి వీళ్ళు దాదాపు 70 లక్షల రైతులకు ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకెళ్తున్నారు. సో ఎట్లా చూడాలి సార్ దీనంతా? అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అలజడి, రాజకీయ మథనం మొదలైంది. ఎన్నికలకు రన్అప్ అనేది వచ్చేసింది. తెలుగుదేశం, వైసీపీలు మేమే గెలుస్తాం, మేము అయిపోయినట్టే, అన్న ముఖ్యమంత్రి అవుతాడు ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ సందేహాలు, వాళ్ళ ఆందోళనలు, అభద్రత వాళ్ళకు ఉన్నాయనేది చాలా స్పష్టం. అందుకనే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, దాంట్లోంచి దీంట్లోకి దూకడం బాగా పెరిగింది. నిజంగా పాలకపక్షానికి అంత ఆత్మవిశ్వాసమే ఉంటే అందులో నుంచి ఎమ్మెల్యేలు బయటికి రారు కదా. కాబట్టి చాలా కోణాల్లో వాళ్ళని ఒక సందేహం
పీడిస్తూ ఉంది పాలక పార్టీలో వాళ్ళను అనే విషయం కూడా అర్థమవుతుంది. ఇక రెండవది కడపలో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ చెప్పిన ఆయన ఇండిపెండెంట్గా గెలిచి చేరిన వ్యక్తి, బాగా పొగిడేవాడు, కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఆయన ఇప్పుడు వైసీపీలో చేరుతున్నానని చెప్పేశాడు ఆయన, ఇంకా అందులో ఏం సందేహం లేదు. పోతుల సునీత వర్గానికి ఎక్కువ సమక్షంలో చేరిపోయాడు సార్, చేరిపోయాడు ఆయన వైసీపీ సమక్షంలో. ఆయన కూడా ఇదివరకు చాలా తీవ్రంగా మాట్లాడారు, ఆయన మీద వైసీపీ కూడా చాలా విమర్శలు చేసింది, ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడులు ఇట్లాంటివి చేశారని. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేర్చుకుంటున్నారు. అలాగే కొంతమంది వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చి జనసేనలోనో టీడీపీలోనో చేరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో వలసలు అటు ఇటు మారడాలు ఇవి జరుగుతుంటాయి, కానీ వీటిని బట్టే మొత్తం ఫలితం నిర్ధారణ అవుతుందని మనం చెప్పలేం. కానీ పాలక పార్టీ నుంచి బయటికి రావడం మటుకు చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆర్భాటానికి అధికారం కూడా ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని వదులుకొని బయటకు వస్తున్నారంటే అవకాశాల మీద నమ్మకం తగ్గుతుందేమో, అక్కడ ఉండే గెలవమనే భావం ఏర్పడుతుందేమో. మూడవది నాయకుల్ని ముడుచుకోవడంలో తెలుగుదేశం ముఖ్యమంత్రి విఫలమవుతున్నారు అని ఇలాంటి అభిప్రాయాలు కూడా కలుగుతాయి. నిస్సందేహంగా ఆ మంచి బయటికి రావటం అనేది కీలకమైన వ్యాఖ్య ముఖ్యమైన అంశం. అంటే సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో మాలాంటి వాళ్లకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే ఆస్కారం లేకుండా ఉంటుంది ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసే విషయంలో అనేది ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది సార్ ఆయన వివాదాస్పదంగా. అదేనండి, రాజకీయవేత్తలు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు, ప్రజా పునాది కలిగిన వాళ్ళు కాకుండా వంధిమాగతులు, వ్యాపార వర్గాల వాళ్ళు, భజన పరులు, ఇటువంటి వాళ్ళు నాయకుల చుట్టూ చేరడం వల్ల సమస్య ఇది తెలుగుదేశానికి కదా అని చాలా పార్టీలకు వస్తుంది. పొద్దున్నతో ఒక ఆయన వైసీపీ ముఖ్య నాయకుడు మాట్లాడుతున్నాడు, అసలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరన్నా కానీ పాపులర్ లీడర్ ఉన్నాడేమో చెప్పండి, ప్రతి సభలో వాళ్ళే కనిపిస్తున్నారు, నో పాపులర్ లీడర్. మాలాంటి వాళ్ళు మాట్లాడాలంటేనే అవకాశం లభించడం లేదని ఆయన అంటున్నారు. తెలుగుదేశానికి వస్తే కనుక వనరుల సమీకరణ ఎలా అయినా మళ్ళీ అధికారంలోకి రావడమే ఏకైక కార్యక్రమాన్ని సూత్రం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అనేక ధోరణులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన అసలు అహోరాత్రులు ఆయన ఇదివరకు 18 గంటలు పనిచేశారో లేదో కానీ ఇప్పుడు 28 గంటలు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సభలు, ఎక్కడ చూసినా ఉపన్యాసాలు, చెప్పిందే చెప్పడం, టేప్ అది వేసిందే వేయడం, ఇదంతా చేస్తున్నారు. దీని అంతటి వెనుక ఎంతో కొంత అభద్రత ఉంది కదా, దాన్ని మరి దానికి ప్రజల స్పందనే దానికి కారణం కదా. రెండోది పార్టీలోంచి బయటికి రావడం, లేదా అఖిలప్రియ లాంటి వాళ్ళు, కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, చాలామంది అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, వీళ్ళంతా అధికారంలో ఉన్నా కానీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ ది రూలింగ్ పార్టీ, అధికార పార్టీలో అంతా సజావుగా లేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. బహుశా ఈ అభద్రత నుంచి, ఈ భావం నుంచి బయటపడడానికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని వాళ్ళు హడావుడి. అదొక వైపు నుంచి ఇప్పుడు కేంద్రంలో పెట్టినట్టే మొన్న పెట్టిన బడ్జెట్లో 6 కొత్త పథకాలు అన్నారు. అందులో నిజంగా రైతులు అన్నదాత సుఖీభవ అన్న పేరు కొత్తది, మిగిలినవన్నీ ఇదివరకు కూడా అటు ఇటుగా ఉన్నవే. కానీ అన్నదాత సుఖీభవ అనే దానికి నిధుల కేటాయింపు ఏమో పరిమితంగా ఉంది. అప్పుడు విధానాలు నిర్ణయించలేదు, ఈరోజు విధానాలు నిర్ణయించారు. మేము 10,000 ఇస్తాము కుటుంబానికి, ఎకరాలతో సంబంధం లేదు. ఆ 10,000 రూపాయలతో వ్యవసాయం కొంత బాగా అవుతుందని. ఒకటి మన రైతులకు ఎంత ఇచ్చినా మంచిదే, కానీ 10,000 రూపాయలు ఇవ్వడమే దానికి పెద్ద పరిష్కారం అని మనం చెప్పలేము. ఇందులో కూడా 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే మిగతా 4,000 మేము కలుపుతామని వీళ్ళు అంటున్నారు. అలాగే కేంద్రం కౌలు రైతులకు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాము, మంచిదే. కానీ మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రంలో రైతుల సంఖ్య తగ్గిస్తున్నారు. అంటే కేంద్రం 56 లక్షలకు ఇస్తూ ఉంది, మాకు ఇంకో 15 లక్షలు అంటున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక 84 లక్షల రైతు కుటుంబాలు. ఇక రెండో విషయం, ప్రభుత్వం 76 లక్షలు చెప్తుంది, 76 లక్షలు చెప్తుంది. కౌలు రైతులను అనేక మందిని కూడా కలుపుకుంటే 86 లక్షలు అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన అన్యాయం ఏంటంటే రైతు రుణమాఫీ అన్నది చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రజలు పెద్ద ఎత్తున విశ్వసించి రైతులు ఓట్లు వేశారు. కానీ ఇప్పటికి కూడా రైతు రుణమాఫీలో 3-4 విడతలు మిగిలే ఉంది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే దాదాపు చెల్లింపులు కూడా ఇప్పుడు చేస్తామని చెప్పినట్టు 4,000 కోట్లు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి వడ్డీ కూడా కలుపుకుంటే అది ఇంకా కొంతమంది అయితే 10,000 కోట్ల దాకా పోతుంది అంటున్నారు. అసలు వ్యవసాయానికి కేటాయించిందే అక్కడ 19,000 కోట్లు, 19,000 కోట్ల కంటే తక్కువ, 15,000 కోట్లు కేటాయించారు. ప్లస్ ఒక 5,000 కోట్లు అన్నదాత సుఖీభవ అవి ఇవి అంటున్నారు. ఇంకోటి పరమేష్ చాలా ఆశ్చర్యకరమైంది, అన్నదాత సుఖీభవకు కేటాయింపులు వ్యవసాయ ఆర్థిక పద్ధతుల కింద కాకుండా వ్యవసాయ పరిశోధన అనే పద్ధతుల కింద కేటాయించారు. వ్యవసాయ పరిశోధన అంటే శాస్త్ర విజ్ఞానానికి సంబంధించింది తప్ప
దానికి పెద్దగా ఠికానా ఉండదు. ఆ డబ్బు కూడా వీటన్నిటికి సరిపోయేది కూడా ఉండకపోవచ్చు. అవును సార్. కేంద్రం ఇచ్చే 6,000, మేము ఇచ్చే 4,000, ఇందులో ఎవరు అర్హులు ఇవన్నీ నిర్ధారించడం అంటే ఒక పెద్ద ప్రక్రియ, పెద్ద తతంగం నడుస్తుంది అనేది అయితే మనకు ఒకటి అర్థమవుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కంటే మాది మెరుగు, కేంద్రం కంటే మెరుగు అంటున్నారు. అయితే కావచ్చు, లేకపోతే లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక పొరపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది. అదేంటంటే 5 ఎకరాల లోపు రైతులకే ఇస్తానని కేంద్రం చెప్తుంటే వీళ్ళు ఎకరాలతో నిమిత్తం లేకుండా అందరికీ ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. అదే కేసీఆర్ ఏమో ఎకరాలను బట్టి ఇస్తామని ఆయన చెప్తున్నారు. ఎకరాలను బట్టి ఇవ్వడం వల్ల ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ ధనికులకు ఎక్కువ లాభం వచ్చింది. ఆంధ్రలో ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఒకటే 10,000 రూపాయలు ఇస్తామని, కొంతమందికి అసలు 10,000 పంటి కింద కూడా రాని వాళ్ళు చాలామంది ధనిక రైతులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే ఒక గ్రామీణ జీవితంలో పెత్తందారులను, ఆ గ్రామీణ వాళ్ళను ఆకట్టుకునే ఒక ప్రయత్నం. అంటే రుణమాఫీ తతంగం మీరు పూర్తి చేయకుండా, వ్యవసాయంలో సాగు తగ్గుతున్న పరిస్థితిని మీరు బాగు చేయకుండా, ఇంకా చాలా అసంఖ్యాకం, ముఖ్యంగా మార్కెట్ స్థిరీకరణ, మిర్చి ఇలాంటివి వచ్చినప్పుడు మార్కెట్ స్థిరీకరణ నిధి లేకపోవడం వల్ల సమస్య వచ్చింది. 1000 కోట్లు కేటాయించారు. అది ఏ మూలకు సరిపోయే పరిస్థితి కాదు. కాబట్టి వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన మౌలిక అంశాలు పక్కన పెట్టి ఈ 10,000 రూపాయలు అనేదాన్ని ఎన్నికల ముందు, అది కూడా ఎన్నికల ముందు కాదు, ఎన్నికల నోటిఫికేషన్ ముందు అది పూర్తిగా ఇవ్వగలరా, నోటిఫికేషన్ అడ్డం వస్తున్నా కూడా మనకు తెలియదు. అందుకని దీన్ని ఒక ఆపద మొక్కుల ఖాతాలో మనం వేయాల్సి వస్తుంది. అయినా మంచిదే మన రైతులకు ఎంతో కొంత జరిగితే. కానీ ఇది ఏ మేరకు అమలవుతుంది, దీని నిధులు ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నీ మనం ఆచరణలో చూడాల్సి ఉంటుంది. ఒకటేంటంటే తెలుగుదేశం ఈ సంక్షేమ పథకాలతో నెగ్గేసాము. 2,000 రూపాయల పెన్షను, పసుపు కుంకుమను ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యేకించి విమర్శించాం. గతంలో ఇవ్వాల్సిన మేము డబ్బు 1,000 కోట్లు ఇవ్వకుండా ఇప్పుడు ఈ పేరుతో మేము గ్రూపులనే కాదు పసుపు కుంకుమ అనే పదాలను కూడా అవమానిస్తున్నామనే ఒక మాట కూడా ఆయన అనున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా అంతే, రైతులకు ఇచ్చే సహాయం కూడా అంతే. అన్నదాత సుఖీభవ అన్నీ అరకొరగా అడ్డుపెట్టి సుఖీభవ అంటే దీవిస్తే ఉపయోగంగా ఉంది. అందువల్ల తెలుగుదేశం దీని ఆధారంగా, పెన్షన్ ఆధారంగా మళ్ళీ అవే మాకు విజయ సోపానాలని భావిస్తే అది కొంచెం పేరాశ అవుతుంది. కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్ వస్తాడు, అది ఇస్తాడు, అది అనే వాళ్ళు కూడా చెప్తున్నారు. నవరత్నాలే సర్వస్వం అంటున్నారు. ఈ వాళ్ళ నవరత్నాలు, ఈ చంద్రరత్నాలు మాత్రమే చాలు. ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి ఇంకా మౌలికమైన విధానపరమైన అంశాలు కావాలి. రాయలసీమలో మరి అనంతపురంలో అయితే దాదాపు 4వ వంతు భూమి సాగు భూమి పడిపోయింది. 4వ వంతు సాగు భూమి పడిపోవడం అంటే రైతులు ఏమయ్యారు, దాన్ని నమ్ముకున్న వ్యవసాయ కార్మికులు ఏమయ్యారు. దీనికి తగినట్టే కేంద్రం కూడా ఉపాధి హామీ పథకం కింద ఇవ్వాల్సిన 2,000 కోట్లు వాళ్ళు కూడా పంపించట్లేదు. ఈ విధంగా చూస్తే చితికిపోయిన గ్రామీణ జీవితానికి ఈ కంటి తుడుపుగా ఇచ్చేటటువంటి మొత్తాలు ఏమి సరిపోకపోవచ్చు. ఇందులో మోడీ ఎంత పంపిస్తాడు, చంద్రబాబు ఎంత కలుపుతాడు, ఎప్పుడు ఎక్కడ కలుపుతారు, ఇవి తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఇంత లోపల ఎన్నికల సంఘం ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి అన్నదాత సుఖీభవ అనగానే జయ హో చంద్రబాబు అని ఇప్పటికిప్పుడు విజయ కీర్తనలు పాడాల్సినంత అవసరం లేదు. అది సక్రమంగా అమలు అయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సార్, కేవీపీ గారు చంద్రబాబును విమర్శించారు సార్. అంటే ఓవైపు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చాలా సఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మనం చూసాం గత కొన్ని రోజులుగా. సో ఇక్కడ ఇద్దరు కలిసి పోటీ చేయకపోయినప్పటికీ కూడా వారిద్దరి వ్యవహారం చూస్తుంటే, కానీ కేవీపీ మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి నేను ఒంటరిగా గతం నుంచి నా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా నేను పోరాటం చేస్తున్నాను నిలబడి. ఈరోజు వచ్చి చంద్రబాబు 1,000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చి దొంగ దీక్షలు చేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? నిజమే, ఇది కాంగ్రెస్ తెలుగుదేశం సంబంధాల్లో ఉన్న వైరుధ్యం ఏంటి? ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ద రిలేషన్ అనే ఒక విషయం మనకు తెలుస్తుంది. ఒకటి చాలా స్పష్టం కదా, ఢిల్లీలో కాంగ్రెస్ తప్ప వేరే లేదని చెప్తున్న చంద్రబాబు రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదు. అవును, రామచంద్రరావు చెప్పింది ఇంచుమించు రఘువీరారెడ్డి కూడా చెప్తాడు. ఆయన కనుక అవకాశం వస్తే రఘువీరారెడ్డి కూడా దీనికి ఏమో అనుకూలంగా లేరు. కానీ పిసిసి అధ్యక్షుడిగా ఆయన అలా మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఆయన వాళ్ళు తెలుగుదేశంలోకి రావాలని చెప్పి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు. మా వాడు గుడ్డిగా అటు పోతున్నాడనే ఒక అసంతృప్తి, ఆవేదన
కాంగ్రెస్ నాయకుల్లో ఉంది అనడానికి కేవీపీ వ్యాఖ్యలు నిదర్శనం. కేవీపీ ఇంకో మాట కూడా అన్నారు, మాకు మా అధిష్టానానికి మధ్యలో తేడాలు పెట్టద్దు బాబు అని. అంటే అధిష్టానానికి ఆయన మీద ఈయన ఫిర్యాదు చేస్తున్నారని. ఒకటి నిజం కదా, ప్రత్యేక హోదా చర్చలు ఏమైనా కేవీపీనే. బయటేమో ప్రతిపక్షాలు అంటే వామపక్షాలు, జనసేన, వైసీపీ, హోదా సమితి లాంటివి సభ బయట చేస్తే సభ లోపల కేవీపీ లేవనెత్తారు. అప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమీ దాంట్లో పాలు పంచుకోలేదు. ఇప్పుడు మేమే దానికి ప్రతినిధులు అన్నప్పుడు కేవీపీకి కొంచెం ఖచ్చితంగా బాధ ఆవేదన కలిగి ఉండవచ్చు. అందుకని ఆయన విమర్శించారు. విమర్శను మళ్ళీ ఎదురుదాడి చేసేసరికి సీనియర్ కాబట్టి, మోతుబరి కాబట్టి దానికి ఆయన స్పందించారు. ఇప్పుడు తెలుగుదేశం నిజంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఇట్లాంటి వాళ్ళని కనుక చేర్చుకుంటే అక్కడ అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళు ఏమవుతారని ఒక పెద్ద ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అందుకని ఇదేమీ చిన్న సమస్య కాదు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అవతరాలను లాగేస్తారు అన్న ఒక అపప్రథ ఏదైతే ఉందో అది కూడా నిజమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని కాంగ్రెస్ తెలుగుదేశం సంబంధాల్లో ఒడిదుడుకులకు, వైరుధ్యాలకు ఒక సంకేతంగా, నిదర్శనంగా మనం కేవీపీ వ్యాఖ్యలు చూడొచ్చు. మరి వీళ్ళు అధిష్టానాన్ని ఏ మేరకు సమర్థంగా చెప్తారు, వాళ్ళ స్వంత అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటారు అన్నది ఎన్నికలప్పుడు జరిగేదాన్ని బట్టి చెప్పాలి. జగన్ కూడా, వైఎస్ఆర్ పార్టీ కూడా కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలోనే దాడి చేస్తున్నారు. వాళ్ళ వైరుధ్యం ఎక్కువ ఉంది, వాళ్ళ వైరం ఎక్కువ ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఎన్నికల్లో తప్పకుండా వీటన్నిటి మీద తీర్పిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాల్టి టూ టాక్ విత్ తెలకపల్లి రవి కార్యక్రమం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.